అశ్రు నివాళులు అంటూ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి, శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ నేడు ఉదయం 11:45 గంటలకు నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటన. ఉదయం 9:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభం. మాజీ ప్రధానికి సీఎంలు చంద్రబాబు, రేవంత్, స్టాలిన్ అతిశి నివాళులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రోజుకి 1.62 కోట్లు, 6 నెలల్లో 293 కోట్లు. ఇది సైబర్ నేరగాళ్ల దోపిడీ. నెలకు 4,000 మంది బాధితులు. ఆంధ్రప్రదేశ్ నుంచి I4Cకి ఫిర్యాదులు. సిబిఐ, ఈడీ నుంచి కాల్ చేస్తున్నటువంటి బెదిరింపులు. డిజిటల్ అరెస్టుల పేరిట ఎక్కువ మోసాలు. సిబిఐ, ఈడీ అధికారులు అంటే ఫోన్లు చేస్తారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారని మిమ్మల్ని బెదిరిస్తారు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వీడియో కాల్స్ ద్వారా పూర్తిగా వారి ఆధీనంలోనే పెట్టుకుంటారు. భయపెట్టి ఆందోళనకు గురి చేసి మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్మంతా వారి ఖాతాలోకి జమ చేయించుకుంటారు. కొరియర్, పార్సిల్ కార్యాలయాల నుంచి కాల్ చేస్తున్నప్పుడు పరిచయం చేసుకుంటారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు ఉన్నాయని, దీనిపై కేసు నమోదైందని భయపెడతారు. దాని నుంచి తప్పించాలని తాము చెప్పిన ఖాతాలకు డబ్బులు వేయాలని బెదిరిస్తారు. మేము ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్, డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయని చెప్తూ సివివి నెంబర్, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తెలుగుకి వెలుగులా